ఇక వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు అనంతపురంలో ఘన స్వాగతం లభించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో 9 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించగా అందులో ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కాచిగూడ యశ్వంతపూర్ అనంతపురం రైల్వే స్టేషన్కు చేరుకునింది. అనంతపురం పార్లమెంటు సభ్యులు తలారి రంగయ్య, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, నగరపాలక సంస్థ మేయర్ వసీం, డిఆర్ఎం మనీష్ అగర్వాల్ తదితరులు ఘన స్వాగతం పలికారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు వేగం, ఇందులోని అత్యాధునిక సౌకర్యాలు, టెక్నాలజీ చూస్తుంటే ఫ్లైట్లో ప్రయాణిస్తున్న ఫీలింగ్ కలుగుతోందని ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి వందే భారత్ రైలులోంచి మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ మరిన్ని వివరాలు అందిస్తారు. నిర్మాణంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 9 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఈరోజు ప్రారంభించారు. ఈ 9 కూడా అన్ని రాష్ట్రాలను కలుపుతూ సాగే వందే భారత్ రైళ్లు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మనకు 3 రాష్ట్రాలు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ 3 రాష్ట్రాలను కలుపుతూ వెళ్లే వందే భారత్ రైలును ఎక్కాము. ఇది ఈరోజే ప్రారంభించబడింది. ఇక్కడ రైల్లో కూడా ఇప్పుడు వందే భారత్ రైల్లో కొంతమంది హోస్టెస్లు కూడా ఇక్కడ పెట్టినట్లు మనకు కనిపిస్తుంది. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ట్రైన్ పరంగా చూసుకుంటే గతంలో ట్రైన్లలో ఫుడ్ ఆర్డర్ కానీ లేకపోతే వెల్కమ్ కానీ అవంతా కూడా లేకుండా ఎవరి పాటికి వాళ్ళు వచ్చేవాళ్ళు, ఎవరి పాటికి వాళ్ళు ఫుడ్ తీసుకునేవాళ్ళు. ఈ ట్రైన్లో రైల్ హోస్టెస్ అన్న వాళ్ళు మర్యాదపూర్వకంగా ప్యాసింజర్లని స్వాగతం చెప్తున్నారు. అలాగే వాళ్ళకు అవసరమైనటువంటి హాస్పిటాలిటీని కూడా ఇస్తున్నారు. ఇలాగే ట్రైన్ కూడా చాలా అత్యాధునికంగా చాలా అద్భుతంగా తయారు చేశారు. మేక్ ఇండియా, మేడ్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వాళ్ళ మన స్వదేశీ టెక్నాలజీతో ఇంత అద్భుతంగా తయారు చేశారు. ఇలాగే మన భారత్ ముందుకెళ్తోంది. మోడీజీ అండ్ థ్యాంక్ యూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. చెప్పండి సార్, ఏ విధంగా ఉంది మీకు ఈ రైల్లో ప్రయాణం? చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వందే భారత్ ట్రైన్లో అన్ని చూసాము, అన్ని అనుకూలాలు ఉన్నాయి. చాలా బాగుంది, ఫాస్ట్గా పోయేదానికి సీట్లు కూడా చాలా బాగున్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, టాయిలెట్స్ కానీ ప్రతి ఒక్కటి బాగున్నాయి. మాకు చాలా సంతోషం అండి. నరేంద్ర మోడీ గారికి జై. చాలా బాగుందండి. మన అనంతపూర్కి వందే భారత్ ఇంట్రొడ్యూస్ చేయడము మన అనంతపురం ప్రజలకు చాలా సంతోషకరమైన వార్త. బెంగళూరు పోవడానికి కానీ హైదరాబాద్ పోవడానికి కానీ మంచి కన్వీనియంటు. కొద్దిగా టైమ్స్ అన్నీ కొద్దిగా చూసి ప్యాసింజర్లకు అనుకూలంగా వందే భారత్ టైమింగ్స్ సెట్ చేస్తే ప్రజలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నా అభిప్రాయము. కొత్తగా ఉంది ట్రైన్ కూడా, యాజ్ ఎయిర్లైన్స్లో వెళ్ళినట్టుగా ఉంది. హాస్పిటాలిటీ సర్వీసెస్ కానీ, ఫుడ్ క్వాలిటీ కానీ, క్వాంటిటీ కానీ, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ కానీ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు టీ ప్రొవైడ్ చేశారు, డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే లాంగ్ జర్నీస్లో ఇవన్నీ ఎక్కడ హాల్ట్ కాకుండా మన సీట్ల దగ్గరికి మన ఫుడ్ రావడం అనేది ట్రైన్స్లో అయితే నాట్ పాసిబుల్. ఇక్కడ మాత్రం వందే భారత్ ట్రైన్స్లో ఇవన్నీ పాసిబుల్ చేశారు గవర్నమెంట్. So I'm very happy. I'm feeling very proud to be an Indian. But it's really a good experience చెప్పాలి అని అంటే, ఎందుకంటే ఎవ్రీ టైమ్ యూస్ టు గో టు బెంగళూరు ఇన్ ద ఫ్లైట్ అనమాట. సో అది కొన్ని ప్రాబ్లమ్స్ మేము ఫేస్ అయ్యాము. సో అది ఇందులో లేదని నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో ఏమీ ప్రాబ్లమ్స్ లేవు ఇందులో. రియల్లీ ఇట్స్ గుడ్ టు సజెస్ట్ ఆల్ ద ప్యాసింజర్స్ టు ట్రావెల్ ఇన్ ద ట్రైన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్లైట్స్. ఎవ్రీథింగ్ మీకు ఫ్లైట్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. యూ నేమ్ వాట్, ఏది లేదని అన్నీ ఉన్నాయి ఇందులో. So I suggest all the members to prefer for this Vande Bharat train traveling. It was very good. The facilities, they are really good and it's really advanced. So I like it. Plus the toilets are very clean and it is very proud moment for us all Indians, because it is a Make in India initiative and it is a message to the world that India is developing and it can develop all these type of high tech train. So it can develop many other things also in the future. శతాబ్దాల కింద ఆంగ్లేయులు ముంబై టు తానే వేసిన అప్పుడు ట్రైన్ ఎలా ఉంటుందో మాకు తెలీదు. కానీ మొదటిసారిగా స్వదేశీయులు మన వందే భారత్ ఎక్స్ప్రెస్ మన దేశంలో మన సంపద అన్నట్టు ఉంది సార్. మనది అన్న ఫీలింగ్ వస్తుంది సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. దీంట్లో ఉన్న ఫెసిలిటీస్ అయితే మనం ట్రైన్ రాగానే అది ఓపెన్ అవ్వడము, పవర్ పోతే సెన్సార్స్ ఆన్ అయ్యి పవర్ రావడము, తర్వాత ఫుడ్ ఫెసిలిటీసు అన్నీ చాలా కొత్తగా ఉన్నాయి సార్. మన దేశం ఏంటో అని పరాయి వాళ్ళకి తెలియాలంటే ఈ ట్రైన్ ఎక్కితే సరిపోతుంది సార్. చాలా కొత్తగా ఉంది ఫీలింగు. నేను ఎన్నోసార్లు అంటే మన అనంతపురం నుంచి ఢిల్లీ వరకు చాలా ట్రైన్స్ ఎక్కున్నాను. కాకపోతే ఈ ట్రైన్లో ఎక్కడం అనేటువంటిది, అందులో మనకు ఒక నూతన రైలు సర్వీసు ప్రారంభించేటప్పుడు ప్రభుత్వం ఎలాంటి
చర్యలు తీసుకుంటుందో ఈ ట్రైన్ ద్వారా మేము ఎంజాయ్ చేశాము. వందే భారత్ ఎక్స్ప్రెస్ని చాలా ముద్దుగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ విధమైనటువంటి సర్వీసులను ప్రారంభిస్తున్నటువంటి మన మోడీ గారికి అయితేమే, మన రాష్ట్ర ప్రభుత్వం, ఇండియన్ రైల్వేస్కి మనం చాలా రుణపడి ఉన్నాం. ఎక్కడో మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటున్న మెట్రో ట్రైన్స్లో మనం కొంతమంది వెళ్ళి యూటిలైజ్ చేసుకోగలుగుతున్నాం, కానీ బట్ మన అనంతపూర్లో ఎస్పెషలీ రైల్వే అథారిటీస్ కామన్ మ్యాన్ కూడా ఈరోజు ఎక్కి ప్రయాణించి దాన్ని ఫీల్ అవ్వటము అండ్ ఈ ఎంజాయ్ చేయటము, పండగ వాతావరణం ఉండటం కూడా చాలా బాగుంది. అండ్ టెక్నాలజికల్గా డెవలప్ అవుతున్న ఈ కంట్రీలో ఈరోజు ఇది కూడా ఒక నిదర్శనంగా భావించవచ్చు. సో వీ షుడ్ గో ఇన్ అడ్వాన్స్ ఇన్ ద టెక్నాలజీ. హ్యాట్స్ ఆఫ్ టు ద గవర్నమెంట్ అండ్ మోడీ. అత్యాధునికతే కాదు, అత్యంత వేగమైన రైళ్లను ఇప్పుడు భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వందే భారత్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ రైల్లో అత్యాధునిక సౌకర్యాలు ప్రజలకు కానీ ప్రయాణికులకు కానీ ఎంతో మేలు చేకూర్చే విధంగా కూడా ఇప్పుడు ఉన్నాయి. ఎందుకంటే అత్యంత వేగంగా వెళుతూ గమ్యస్థానాలకి ప్రయాణికుల్ని త్వరగా చేర్చే విధంగా కూడా ఈ వందే భారత్ రైళ్లను భారత ప్రభుత్వం ప్రవేశపెట్టడం ఎంతో ఆనందదాయకంగా ఉంది అని చెప్పి చాలామంది ప్రజలు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో సాయి ప్రసాద్, రాజ్ న్యూస్, అనంతపురం.